గెత్సెమనే తోట నుండి మొదలై సమాధి వరకు సాగిన యాత్రలో మన రక్షణ కోసం కరుణగా తనను తాను అర్పించిన యేసుక్రీస్తు ప్రభువు జీవితం ఇక్కడ ప్రదర్శించబడుతుంది. ఈ కథలో ప్రతి దృశ్యం యేసు ప్రేమను తెలియజేస్తుంది, ప్రతి పదం ఆయన బాధను తెలియజేస్తుంది, ప్రతి రూపం మన పాపాలకు పరిహారంగా ఆయన చేసిన త్యాగాన్ని తెలియజేస్తుంది. క్రీస్తు తాను సిలువకు అప్పగింపబడిన ముందు రోజు రాత్రి తన శిష్యులతో మాట్లాడుట చాలించిన తరువాత తాను మరణమునకు అప్పగింపబడే సమయము వచ్చినది అని గ్రహించి గెత్సెమనే తోటకు వచ్చి ప్రార్థిస్తూ ఉండెను. తనతో పాటు తన శిష్యులలో ఇద్దరిని, పేతురును జెబెదాయిని వెంటబెట్టుకొని ఆ తోటకు పోయెను. అప్పుడు యేసు వారి శిష్యులతో ఇలాగున చెప్పెను, మరణమునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడి. అప్పుడు దేవుడు కొంత దూరము వెళ్ళి సాగిలపడి ఇలాగూ ప్రార్థన చేయుచుండెను, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. యేసు మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారితో ఇలాగూ మాట్లాడెను, ఏమిటి, మీరు ఒక గడి అయినను నాతో కూడా మెలకువ నిండలేదా? మీరు శోధనలోకి ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆయన వారికి ఆ విషయము తెలియజేసి మరలా రెండవ మారు వెళ్ళి ప్రార్థన చేయుచుండెను, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవట సాధ్యము కానియడలా నీ చిత్తమే సిద్ధించునుగాక. అలాగున ఆయన ప్రార్థన చేసి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను. ఇంతలోనే క్రీస్తును అప్పగించాలని అనుకున్న ఇస్కరేతు కుమారుడైన యూదా పరిసయ్యులతో సద్దుకాయలతో మాట్లాడుచుండెను. ఎక్కడ మీ యేసుక్రీస్తు? ఆయనను మాకు అప్పగింపుము, ఆయనను మాకు అప్పగించుటకు ఆయనను మాకు అప్పగించుటకు ఇదిగో మేము మీకు ఇచ్చుచున్న 30 వెండి నాణ్యాలు, వీటిని తీసుకొని ఆయనను మాకు అప్పగింపుము. అలాగుననే నేను ఆయనను మీకు అప్పగిస్తాను. నాతో కూడా రమ్ము. మీరు ఆయనను పట్టుకొనుటకు మీకు ఒక గుర్తునకు నేను చెప్పుతాను. నేను ఆయనను ముద్దు పెట్టుకుంటాను, అదే మీకు గుర్తు. అప్పుడు మీరు ఆయనను బంధించండి. ఇలా దేవునిని అప్పగించడానికి వారితో వెండి నాణాలు తీసుకొని గెత్సెమనే తోటకి వచ్చెను. యేసు ప్రార్థించుట చాలించిన తరువాత ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇలాగూ సెలవిచ్చెను, ఇక నిద్రపోము, అలసట తీర్చుకొనుడి. ఇదిగో నా గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి, వెలువదము శిష్యులారా. యేసుక్రీస్తు తన శిష్యులతో ఇస్కరేతు కుమారుడైన యూదాను చూసి ఇలాగూ చెప్పెను, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు. యేసు ఇంకనూ మాట్లాడుచుండగా యూదా దేవుని యొద్దకు వచ్చి ఇలాగూ చేసెను, బోధకుడా, నీకు శుభము. నీవు ముద్దుతో మనుష్య కుమారునికి అప్పగిస్తున్నావా? చెలికుడా, నీవు చేయవచ్చినది చేయుము. అప్పుడు పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పెద్దలు అందరూ వచ్చి దేవుడైన యేసుక్రీస్తుని కత్తులతో గుదియలతో పట్టుకొనిరి. బందిపోటు మందికి వచ్చినట్లు కత్తులతోనూ గుదలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా? ఆయనను పట్టుకొని కొడుతూ హింసించుచున్న తనపై నేరార్పణ చేయాలని పిలాతు రాజు సముఖమునకు యేసు తోడుకొని వచ్చిరి. పిలాతు రాజు యేసుక్రీస్తుతో మాట్లాడుచుంటూ తన యందు ఏ దోషమైన నేరమైన కనబడుతుందా అని విచారించుండే. యేసుతో కలవడానికి మాట్లాడడానికి పిలాతు
తన ప్రజాగృహంలోకి వచ్చాడు. అతని మనసులో సందేహం, భయం, కనికరం మిళితమై ఉన్నాయి. నీవు యూదుల రాజువా? నీవు ఇదే నీ మాటగా అనుకుంటున్నావా, లేదా ఇతరులు నన్ను గురించి నీతో ఈ విషయం చెప్పితిరా? నేను యూదుడునా? నీ జనులే నిన్ను నా చెంత అప్పగించారు. నీవేం చేశావు? నా రాజ్యం ఈ లోకానికి చెందినది కాదు. ఈ లోకానుసారమైతే నా సేవకులు నన్ను రక్షించరా? అయితే నీవు రాజువేనా? నీవు అన్నట్టే నేను రాజును. నేను సత్యానికి సాక్షిగా ఉండేందుకు ఈ లోకానికి వచ్చాను. సత్యం అంటే ఏమిటి? యేసు ఆ మాటకు ఏ సమాధానము పిలాతుకు ఇవ్వలేదు. పిలాతు ఈ మాటలు అన్నీ విని బయటకు వెళ్ళాడు. ప్రజలతో మాట్లాడుచున్నాడు. ఆయన యందు ఏ దోషము నాకు కనబడటలేదు. ఈయనను సిలువ వేయుము, సిలువ వేయుము. ఇదిగో మీ రాజు. కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు. ఇతని సంహరించుము, సిలువ వేయుము. నీ నీతిమంతుని రక్తానికే నేను బాధ్యుడను కాను. మీరు ఆయనను సిలువ వేసుకొను. పిలాతు ఒక పాత్రను తీసుకొని తన చేతులు కడుక్కొనెను. ఎందుకంటే ఆ నీతిమంతుని నేరం తనపై రాకూడదని. అక్కడ ఉన్న రోమా ప్రజలు, సైనికులు అందరూ కలిసి దేవుణ్ణి సిలువ వేశారు. దేవుణ్ణి కొట్టారు. తన ముఖంపై ఉమ్మివేశారు. ముళ్ళ కిరీటమును ధరింపచేశారు. కొరడాలతో కొట్టి హింసించారు. తనను హేళన చేశారు. యూదుల రాజా వందనాలు, మమ్మల్ని స్వస్థపరచము. యేసుని సిలువ వేసినాక దేవుడు సిలువలో పలికిన నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు. కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. తడిపెను నీ తనువులే రుధిరంబుధారలే. తడిపెను నీ తనువునే రుధిరంబుధారలే. యేసుని సిలువ వేసినాక దేవుడు సిలువలో పలికిన 7 మాటలు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించము. అతనిని హింసించిన వారిని క్షమించుము అని దేవునికి ప్రార్థన చేయుచూ ఉన్నాడు. అప్పుడు సైనికులు ఆ దారిలో వెళ్తున్న 2 దొంగలను తీసుకొచ్చి యేసుతో పాటు వారిని కూడా సిలువ వేశారు. అప్పుడు వారు దేవునితో మాట్లాడుతున్నారు. నీవు క్రీస్తువా? నీతో పాటు మమ్మల్ని కూడా రక్షించము. మరి
నీవు దేవునికి కూడా భయపడవా? మనము చేసిన పనికి తగిన శిక్ష అనుభవిస్తున్నాము, కానీ ఈయన యందు ఏ తప్పుదము లేదు. ప్రభువా, నీ రాజ్యము వచ్చినప్పుడు నాకు కూడా జ్ఞాపకము చేసుకోము. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. క్రమంగా మరణం సమీపిస్తున్న సమయంలో కూడా యేసు ఒక పాపికి పరలోకానికి వాగ్దానం చేశాడు. ఇది క్షమ, అనుగ్రహం యొక్క నిజమైన రూపం. దేవుడు తన తల్లిని, తన శిష్యుడైన యోహాన్ను చూస్తూ మాట్లాడటం, నా తల్లి, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నా కుమారుడా, నీ ప్రేమ చివరి వరకు నన్ను చేరింది. ఈ వయసులో నిన్ను సిలువపై చూడాల్సిందా? ఇది ఓ తల్లి గుండెను తట్టుకునేలా. యోహాను, అమ్మా, ఆయన మన కోసమే శపిస్తున్నాడు. ఆయన ప్రేమ యందు మన విశ్వాసం చిన్నదై ఉంది. నేను ఆయనను చిన్నప్పుడు చేతుల మీద ఉంచుకున్నాను. రోజులు గుర్తున్నాయి. ఇప్పుడు ఆయన చేతులు సిలువను మోస్తున్నాయి. ఆయన తల్లిగా నువ్వు గొప్పతనాన్ని మోసావు. ఇప్పుడు బాధను వేస్తున్నావు, కానీ ఆయన ప్రేమ నిన్ను ఒంటరిగా వదలదు. ఇక మీదట నీవే నా తల్లివి. ఆయన ప్రేమలా నిన్ను గౌరవిస్తాను. ఆయనలా నీలో ఉన్నాడు. దేవుడు బంధాన్ని ఎంతో గౌరవించాడు. అతని మాటలు నిబంధనలు కాదు, బలమైన ప్రేమ స్పందనలు. దేవుని మౌనం కూడా ప్రజల గుండెల్లో ప్రకంపనలు కలిగించింది. 4వ మాట, ఏలీ ఏలీ లామా శబక్తా, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. పాపభారమును మోస్తూ తండ్రితో ఎడబాటుకు దూరాన్ని అనుభవించిన దైవ కుమారుడు. 5వ మాట, నేను తప్పికొనుచున్నాను. సైనికులు ఒక చిరకను నీటితో నింపి ఆయన దాహమును తీర్చిరి. దానికి అర్థం ఆయన ఈ లోకానుసారంగా దాహము కలిగి ఉన్నాడు అని కాదు, ఆత్మల రక్షణ అనే దాహాన్ని కలిగి ఉన్నాడు అని అర్థం. 6వ మాట, సమస్తము సమాపమైనది. దేవుడు వచ్చిన పని పూర్తి అయినది. పాపమునకు, మరణమునకు, అంధకారానికి శాశ్వతమైన విజయం ప్రకటించిన నిమిషం అని అర్థం. 7వ మాట, తండ్రి, నా ఆత్మను నీ చేతుల్లో అప్పగిస్తున్నాను. తండ్రి చేతుల్లో పూర్తిగా తనను తాను అప్పగించిన పరిపూర్ణ విశ్వాసం. ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆ ప్రాంతము అంతా చీకటి కమ్మేసింది. దేవాలయపు తెర 2గా చీల్చబడింది. అప్పుడు ఆయన చనిపోయాక యేసు, నికోదేము, మరియా మగ్దలేని మరియా, యోహాను, ఇతర శిష్యులు వచ్చి ఆయనను తెల్లబట్టలతో చుట్టి ఒక ప్రత్యేకమైన సమాధిలో ఉంచారు. తెల్లబట్టలతో ముడిపడ్డది కేవలం శరీరం కాదు, ప్రేమ, గౌరవం, మరపురాని జ్ఞాపకం, త్యాగం. ఆ సమాధి కప్పినది కేవలం శరీరాన్ని, ఆత్మబంధాన్ని కాదు. యేసు మన పాపముల కొరకు చనిపోయాడు. మనకు నిత్యరాజ్యాన్ని ప్రసాదించడానికి, మనకు తండ్రితో ఇంకా సంబంధాన్ని పెంచడానికే మన ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు. ఆయన చనిపోయాడు, అది మనం బ్రతకడం కోసం. ఆయన సిలువపై తలవంచాడు, మనం దీవింపబడటం కోసం. ఏ శబ్దము లేదు, కానీ ఆ సిలువ గొంతెత్తి మాట్లాడుతుంది. యేసు రక్తపు చినుకు ఓ పాపానికి లేదా పాపికి మన్నింపు. ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుతున్నది. యేసు మరణించిన ఆయన జీవితము ముగియలేదు. ఇది విజయం యొక్క ప్రారంభం. హల్లెలూయా.